ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న గ్రహరాజు ఆ తర్వాత సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు. సో సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఇప్పుడు చెప్పబోయే రాశి వాళ్ళకి గుడ్ టైం మొదలైంది. అవేంటో చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. వీటిలో మేషరాశి వాళ్ళకి పంచమాధిపతిగా అత్యంత సుదుడైన రవి పంచమ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశుల వాళ్ళకైతే ఆదాయ అభివృద్ధి, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో మంచి అవకాశాలు కూడా వస్తాయి. వ్యూహాలు, ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. విజయం సొంతమవుతుంది. సంతాన యోగం కూడా వస్తుంది. వీళ్ళకి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ సూర్యుడు సింహరాశిలోకి వెళ్ళడం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. సొంతింటి కళ నెరవేరుతుంది. వారసత్వ సంపద వస్తుంది. అలాగే వీళ్ళకి అధికంగా ఉద్యోగాల్లో కూడా ఇంక్రిమెంట్స్ ఉంటాయి. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలో కూడా బాగుంటుంది. తండ్రి ఆరోగ్యము, తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. శుభవార్తలు కూడా వింటారు. ఇక అలాగే సింహరాశి వాళ్ళకు కూడా ఈ సింహరాశిలోకి సూర్యుడు రావటం వల్ల రాజ పూజ్యాలు అనేది వీళ్ళకి రాబోతున్నాయి. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు, సంపద వస్తుంది. రాజకీయాలు, ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఫలితాలు అయితే ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. అభివృద్ధి ఉద్యోగాల్లో అలాగే అన్నింటిలోనూ ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. విదేశాల్లోనే స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కూడా సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశులన్నింటికైతే ఈ టైం అయితే అద్భుతంగా ఉంటుంది. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.